హైదరాబాద్ మాదన్నపేట చిన్నారి హత్య కేసులో మిస్టరీ వీడింది. మేనమామ అత్త కలిసి హత్య చేసినట్టు నిర్ధారించారు పోలీసులు. ఆస్తి పంపకాల్లో విభేదాలు, పాప అల్లరి చేస్తోందన్న కోపంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్టు గుర్తించారు. నోటికి ప్లాస్టర్ వేసి కాళ్లు చేతులు కట్టేసి ఇంటిపై వాటర్ ట్యాంకులో పడేసినట్టు తేల్చారు. కంచనబాగ్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ ఆజం, షబానా బేగం దంపతుల కూతురు హుమేని సుమ్మయ్య. దసరా సెలవులు కావడంతో తల్లితో కలిసి మాదన్నపేటలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లింది చిన్నారి. సాయంత్రం తర్వాత బాలిక కనిపించకుండా పోయింది. దాంతో కంగారు పడ్డ తల్లి చుట్టుపక్కల గాలించింది. అయినా ఫలితం లేకపోవడంతో రాత్రి మాదన్నపేట పోలీసులకు చిన్నారి తల్లి ఫిర్యాదు చేసింది. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు చిన్నారి అమ్మమ్మ ఇంటి పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను పరిశీలించారు. మంగళవారం సాయంత్రం నుంచి మరుసటి రోజు ఉదయం వరకు ఇంటికి కొత్తగా ఎవరూ రాలేదని గుర్తించారు. అనుమానిత ప్రాంతాలను జల్లెడపడుతూనే చిన్నారి అమ్మమ్మ ఇంటిపైన ఉన్న వాటర్ ట్యాంకును తెరిచి చూశారు. అందులో చిన్నారి శవమై కనిపించింది. వెంటనే క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ను పిలిపించి ఈ చిన్నారి మృతదేహాన్ని వాటర్ ట్యాంకు నుంచి బయటకు తీశారు.